నందున ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ప్రేమ వందనములు, శుభములు. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని కాచి కాపాడి వారమంతా కూడా దేవుని యొక్క సన్నిధానంలో మొరపెట్టుకోవడానికి దేవుడు చూపినటువంటి కృప కొరకై దేవుని నామాన్ని ఎంతగానో గణపరుస్తున్నాం. ప్రియులరా, మరొకసారి దేవుని సన్నిధానంలో ఈ విధంగా కనపడడానికి దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉంటున్నారు. ప్రియులరా, మరి మనము ఈ యొక్క దినము పాఠ్యాంశంగా పరిశుద్ధాత్మ పాఠాల గురించి మనము తెలుసుకుందాము. పరిశుద్ధాత్మ పాఠాల గురించి మనము ధ్యానం చేద్దాము. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. 4వ అధ్యాయము 11-12 వచనాలు. మనమందరమును విశ్వాస విషయంలోను దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులము అగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. కొత్త నిబంధన సంఘమును నియంత్రించి నడిపించడం అనేది పరిశుద్ధాత్మని యొక్క పని అయి ఉన్నది. ప్రియులారా, సో ఇక్కడ మనము గమనించినట్లయితే మనమందరం కూడా విశ్వాస విషయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందుకోవాలని మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మరి ఆ యొక్క ఆత్మజ్ఞానము పొందుకునే విషయంలో మనం అందరం కూడా ఒకే ఆత్మను కలిగినటువంటి వారంగా ఉండాలి, ఏకాత్మ కలిగినటువంటి వారంగా ఉండాలి, ఏకత్వాన్ని పొందుకునే వారంగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకునే దేవుడుగా ఉంటున్నాడు. ఈ దినాల్లో చూస్తే పరిశుద్ధాత్మను గురించినటువంటి మరి కార్యక్రమాల గురించి మనం ఆలోచన చేస్తే రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలను కలిగినటువంటి దేవుని బిడ్డలు లేకపోలేదు. ప్రియులారా, కాబట్టి మనం అందరం కూడా పరిశుద్ధాత్మ సంబంధించినటువంటి జ్ఞాన విషయంలో, దైవాత్మ జ్ఞాన విషయంలో, దైవాత్మను పొందుకునే విషయంలో సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగినటువంటి వారంగా ఉండాలని మరి సంపూర్ణ పురుషులము అగు వరకు కూడా, అనగా క్రీస్తు యేసు ప్రభువుకు కలిగినటువంటి సంపూర్ణత ఎలాంటిదో ఆ యొక్క సంపూర్ణతతో కూడా సమానమైనటువంటి సంపూర్ణత గలవారం అగు వరకు కూడా మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన ఇలాగూ నియమించినట్లుగా మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధన సంఘాన్ని, అనగా సార్వత్రిక సంఘాన్ని నియంత్రించే దేవుడుగా ఉంటున్నట్లుగా మనము గమనించుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని నడిపించడం కోసము మరి దేవుడు మరి ప్రవక్తలను నియమించలేదు, కానీ దేవుని యొక్క వాక్యము మనకు అనుగ్రహించబడి ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించబడినటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము మరి నడిపించబడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే తర్వాత మరి దేవుడు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు, దేవుని యొక్క ఆత్మతో ఎందరైతే నడిపించబడతా ఉంటారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులై ఉంటారని మనము లేఖనాల ద్వారా మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రియులారా, మరి మనమైతే దేవుని యొక్క మాటలను వినగలిగే స్థితిలో మనము ఉండాలి. ప్రియులారా, దేవుని యొక్క మాటలను వినగలిగే వారంగా మనము ఉన్నామా, దేవుని యొక్క మాటలను గ్రహించుకునే వారంగా ఉన్నామా అనేది మనము పరీక్ష చేసుకోవాలి. తర్వాత మరి దేవుని యొక్క ఆత్మను మనం ఏ విధంగా వెంబడించాలనో, దేవుని యొక్క ఆత్మను మనం ఏ విధంగా వెంబడించాలనో దేవుడు మనకు దేవుని యొక్క లేఖనాల ద్వారా దేవుడు బోధిస్తాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు తన స్వయాన తానే మనతో మాట్లాడడం ద్వారా, దేవుని యొక్క సేవకుల ద్వారా కూడా దేవుడు మనకు మాట్లాడతాడు. ప్రియులారా, కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క ఆత్మ చేత మనం అందరం కూడా నడిపించబడే స్థితిలోనికి వెళ్తాం. ప్రియులారా, తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మనము ఏ విధంగా నడిపించబడాలనో కూడా దేవుడు మనకు బోధిస్తాడు. తర్వాత దేవుడు తన ప్రజలమైనటువంటి మనకు దేవుని యొక్క వాక్యం ద్వారా బోధిస్తాడు. తన స్వరాన్ని మనకు వినిపించడం ద్వారా మనం ఏ విధంగా నడుచుకోవాలనో, ఆత్మరీతిగా ఆత్మానుసారంగా ఏ విధంగా నడుచుకోవాలనో దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రియులారా, తర్వాత మరి ఈ నేటి దినాల్లో మనం గమనించినట్లయితే ఈ యొక్క
పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుట అనే సంగతి ఈ వాక్య ప్రకారంగా మరి బోధించబడకుండా ఉండడం అనేది చాలా కాలం నుంచి జరుగుతూ రావడం అనేది మనము గమనిస్తున్నాం ప్రియులారా. ఈ వాక్యాన్ని బోధించకుండా ఉండడము, అలాగే ఆత్మచేత నడిపించబడకుండా ఉండడం అనేది ఒకసారి ఆలోచన చేయతగినటువంటి విషయమే ప్రియులారా. తర్వాత మరి ఎంతవరకు మనము నడిపించబడగలుగుతాము, మరి ఏ విధంగా నడిపించబడగలుగుతాము? పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడగలుగుతాము. కానీ దేవుని యొక్క దాసుల ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడటం ద్వారా నడిపించబడగలుగుతాం. కానీ మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా ఏ విధంగా నడిపించబడతామో ఆ యొక్క విషయాన్ని సంఘానికి బోధించలేనటువంటి స్థితిలో ఉన్నాము. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ జ్ఞానము, సంపూర్ణ ఆత్మ జ్ఞానము కలిగినటువంటి వారంగా లేకుండుట కారణం చేత మరి మనము సంఘానికి ఆత్మచేత ఏ విధంగా నడిపించబడాలనో మరి బోధించలేనటువంటి స్థితిలో అనేక మంది ఉన్నారు ప్రియులారా. మరి ఈ అంశాన్ని బోధించే విషయంలో కూడా మరి కొంతమంది మరి కదిలించబడటం అనేది అవసరమైంది. ఈ విషయాన్ని బోధించబడటం అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏ విధంగా అయితే బోధించబడతామో, నడిపించబడతామో, గ్రహింపు మనకు కలుగుతుందో మరి మనము కొంతవరకు కదిలించబడడం అనేది అవసరమై ఉంది. దేని ద్వారా కదిలించబడడం అవసరమైంది? ఈ యొక్క బోధ ద్వారా కదిలించబడడం అనేది అవసరమై ఉంది. సో కాబట్టి రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో దేవుని యొక్క ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులై ఉంటారని. 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని యొక్క ఆత్మ చేత వారందరూ దేవుని కుమారులై ఉందురు. తర్వాత 8వ అధ్యాయం 16వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్లయితే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచు ఉన్నాడు. తర్వాత కాబట్టి మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని యొక్క వారసులం. కాబట్టి మనము తనను ఎందరు అంగీకరించుతారో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క పిల్లలమని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు ప్రియులారా. మనము దేవుని యొక్క పిల్లలమని మనకు నిశ్చయిత, సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కలిగినటువంటి వారంగా ఉన్నాం. దేవుని పిల్లలంగా ఉన్నామైతే మరి ఆ యొక్క ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? మనము దేవుని యొక్క పిల్లలము అని ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మతో సాక్ష్యము చెప్తుండటం అనేది మనము గమనించాలి ప్రియులారా. తర్వాత సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం గమనిస్తాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. కాబట్టి నరుని ఆత్మ ఎలాంటిదంట? యెహోవా పెట్టిన దీపం లాంటిది. యెహోవా పెట్టిన దీపము నరుని ఆత్మ. మనలో ఉన్నటువంటి ఆత్మ ఏ ఆత్మ? అది యెహోవా పెట్టిన దీపం. కాబట్టి అది మన అంతరంగాన్నిటిని కూడా శోధిస్తుంది. అంతరంగంలో దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలన్నింటినీ శోధించి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ మరి మనలో ఉన్నటువంటి తప్పిదాలను మరి బయటికి వెళ్ళగొడుతుంది. మనలో ఉన్నటువంటి చీకటిని బయటికి వెళ్ళగొడుతుంది. మనలో ఉన్నటువంటి పాపాన్ని బయటికి పంపించేస్తుంది. కాబట్టి మనలో పాపం ఉన్నంత వరకు దేవుని యొక్క ఆత్మ మనలోనికి రాడు ప్రియులారా. కాబట్టి మరి పాపంతో కూడినటువంటి ఆత్మను, పాపంతో కూడినటువంటి హృదయాన్ని కలిగినటువంటి వారు ఎవరైనా కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. పాపంతో కూడినటువంటి వారు ఎవరైనా కూడా దేవుని యొక్క ఆత్మతో నడిపించబడడం అనేది అసాధ్యమైనటువంటి విషయం ప్రియులారా. కాబట్టి ఆ ఆత్మ తానే మరి మన ఆత్మను శోధించేదిగా ఉంటుంది. అంతరంగములన్నీ కూడా శోధిస్తుంది. మనలో ఉన్నటువంటి అంతరంగం అంతా కూడా ఏ విధంగా ఉంది, దేవునికి ఇష్టమైనటువంటి అంతరంగాన్ని మనము కలిగి ఉన్నామని దేవుని యొక్క ఆత్మ మరి మన ఆత్మను శోధించేదిగా, వెతికేదిగా ఉంటుంది. తర్వాత మనమందరం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క పిల్లలంగా దేవుని యొక్క ఆత్మతో మనము అందరం కూడా నడిపించబడుట అనేది చూసుకునవలసినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత మానవుని యొక్క ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపమై ఉన్నది ప్రియులారా. దీని యొక్క అర్థము ఏమిటి అంటే
మరి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే తన యొక్క ఆత్మ ద్వారా మనల్ని వెలిగిస్తాడు ప్రియులారా. దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని వెలిగిస్తాడు. మరి ఆ విధంగా దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు మనల్ని వెలిగించి మనల్ని నడిపిస్తారు, త్రోవ చూపిస్తారు. ఆ విధంగా వెలిగించబడినటువంటి మనం ఇతరులను వెలిగించడానికి అవకాశం అనేది ఉంటుంది ప్రియులారా. తర్వాత దేవుడు చెప్పినటువంటి విధంగా చాలా సందర్భాల్లో కూడా మనము దేవుని యొక్క ఆత్మతో నడిపించబడే పరిస్థితులు లేకుండా పోతున్నాయి ప్రియులారా. దేవుని యొక్క ఆత్మతో నడిపించబడకుండా మరి మన యొక్క సొంత ఆత్మతో మనం నడిపించబడే వారంగా మనము ఉంటున్నాము. ఆ విధంగా ఉన్నట్లయితే మనం వేరే దారిని వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వేరే దారిని ఎన్నుకుంటాము, వేరే దారిలో మనము వెళ్తూ ఉంటాం ప్రియులారా. అలాగ చేయడం ద్వారా మరి మనము మనలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా నడిపించబడడం ద్వారా మనము ఏం చేస్తామంటే చిక్కులను కొని తెచ్చుకుంటాము. తర్వాత మనలో భౌతికంగా జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ యొక్క జ్ఞానేంద్రియాలు చెప్పినట్లుగా దేవుడు మరి తీర్పు తీరుస్తాడని చెప్పేసి తీర్పు తీర్చుకుంటూ ఉంటాం. మనల్ని మనమే తీర్పు తీర్చుకుంటూ ఉంటాం. మనం చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడని చెప్పేసి మనల్ని మనము తీర్పు తీర్చుకుంటూ ఉంటాం. మనల్ని మనము కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. మనల్ని మనము సంజాయిషి ఇచ్చుకుంటూ ఉంటాం. అయితే భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానము ద్వారా దేవుడు మనల్ని నడిపించునని ఎప్పుడు కూడా దేవుడు మనతో చెప్పలేదు ప్రియులారా. భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానంతో జ్ఞానేంద్రియాల సహాయంతో దేవుడు మనల్ని నడిపిస్తాడని దేవుడు మనల్ని మరి ఎప్పుడు కూడా మనకు చెప్పలేదు. అయితే మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే మనము నడిపించబడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. జ్ఞానేంద్రియాల జ్ఞానం ద్వారా కాకుండా దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము మరి నడుచుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. శరీరం చెప్పే మాటలు వింటున్నామా, లేదా ఆత్మ చెప్పే మాటలు వింటున్నామా? ఆ పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తున్నామా, లేకుంటే లోక సంబంధమైనటువంటి కార్యాలకు ప్రాధాన్యత ఇచ్చే దేవుని బిడ్డలంగా మనము ఉంటున్నామా అనేది మనము పరీక్ష చేసుకోవాలి ప్రియులారా. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ పాఠాలు అనే ఈ యొక్క పాఠ్యభాగంలో మనం గమనించాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో ఏకత్వమై ఉన్నటువంటి దేవుడు అనే మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం ప్రియులారా. మరి విశ్వాసులమైనటువంటి మనల్ని దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనల్ని ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి మనల్ని శక్తివంతులుగా చేస్తాడు. శక్తివంతులుగా చేయడం మాత్రమే కాకుండా దేవుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు ప్రియులారా. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. తన యొక్క ఆత్మ ద్వారా దేవుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆ తర్వాత ఈ విధంగా మరి దేవుడు మనల్ని విశ్వాసులమైనటువంటి మనల్ని దేవుని యొక్క శక్తి ద్వారా శక్తివంతులనుగా చేసి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా శక్తివంతులనుగా దేవుడు మనల్ని చేసి మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆ విధంగా మన జీవితం అనేది సమూలమైనటువంటి మార్పునకు గురి అవుతుంది ప్రియులారా. మన జీవితం ఏమవుతుంది? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము నడిపించబడుతూ ఉన్నట్లయితే మన జీవితము సమూలంగా మార్పు చెందుతుంది ప్రియులారా. దేవుని యొక్క సన్నిధానంలో గడుపుతూ ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే, ఇందాకనే ఒక అక్క చెప్పారు నాకు, ఒక ఆంటీ ఉన్నారు, ఆమె ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు కూడా స్త్రీల కూడిక పెడతా ఉంటారు, ప్రార్థన కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఏర్పాటు చేసి దేవుని యొక్క వాక్యం వినిపించి ఆత్మలో నడిపించబడి ఆ విధంగా నడిపించబడడం ద్వారా తను కూడా ఆత్మలో అభివృద్ధిలోనికి వచ్చి అన్ని భాషలు కూడా మాట్లాడుతుంది అని చెప్పేసి ఆ అక్కగారు ఆంటీ గారి గురించి సాక్ష్యము చెప్పడం అనేది నాకు చాలా 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 సంతోషం అనిపించిన విషయం ప్రియులారా. కాబట్టి మరి ఎప్పుడైతే మనం ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉంటామో ఆత్మలో అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది మరి ఉంటుంది ప్రియులారా. సమూలమైనటువంటి మార్పు మన జీవితంలో కలుగుతుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం అనేది లేదు ప్రియులారా. తర్వాత మరి ఆయన యొక్క ఆత్మ వ్యక్తిగత ఉనికి అని అనుకోవడానికి వీల్లేదు ప్రియులారా. ఆయన యొక్క మరి ఆత్మ అనేది, దేవుని యొక్క ఆత్మ అనేది మన వ్యక్తిగత ఉనికి లేదా ఒక వ్యక్తి యొక్క బలం కాదు. దేవుని యొక్క ఆత్మ అనేది వ్యక్తిగత ఉనికి కాదు, తర్వాత వ్యక్తి యొక్క బలం కాదు ప్రియులారా. ఒక వ్యక్తి యొక్క బలము కాదు. దేవుని యొక్క ఆత్మ నీ యొక్క బలం కాదు, నా యొక్క బలం కాదు అనే సంగతి మనము గ్రహించాలి. అది దేవుని యొక్క బలమే కానీ మన యొక్క బలం కాదు. మన బలం ద్వారా ఏ కార్యాలు
జరగవు. మన బలం ద్వారా దేవుని యొక్క కార్యాలు జరగవు. మన బలం ద్వారా దేవుని యొక్క కార్యాలు జరగవు, కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారానే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. దేవుని ఆత్మ ద్వారానే దేవుడు తన యొక్క కార్యాలను మన ద్వారా జరిగిస్తాడు, మనలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా జరిగిస్తాడు. కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మకు లోబడే వారంగా ఉండాలి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడే వారంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల ద్వారా మరి బహు చురుకుగా పనిచేస్తూ ఉంటారు. బహు చురుకుగా పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల జీవితాల్లో బహు చురుకుగా పనిచేస్తూ ఉంటారు. పిల్లలు బహు చురుకుగా చాలా చురుకుగా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి చురుకైనటువంటి కార్యాలు, దేవుని యొక్క ఆత్మ కార్యాలు చురుకుగా ఉంటాయి, కాబట్టి బహుబలంగా ఉంటాయి. ఆ బలమైనటువంటి కార్యాలను అనుభవించినటువంటి దేవుని బిడ్డలు అనేక మంది లేకపోలేదు ప్రియులారా. తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మానవులమైనటువంటి మనకు మరి తన యొక్క విశ్రాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రయాసపడి పాపభారమును మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతునని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. విశ్రాంతి మనకు, మన ఆత్మకు విశ్రాంతి లభిస్తుంది. తర్వాత మనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దైవిక బలం అనేది లభిస్తుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దైవిక జ్ఞానం అనేది అనుగ్రహించబడుతుంది. దేవుని యొక్క జ్ఞానం, ఆత్మ జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వారు మరి రాబోతున్నటువంటి మరి సమయంలో ఏ కార్యాలు జరుగుతాయి, ఏ కార్యాలు జరగవు, ఏ కార్యాలు జరుగుతాయి అనేది మరి తెలియపరచబడడం అనేది జరుగుతుంది. అది వారి యొక్క సొంత జ్ఞానం కాదు. సొంత జ్ఞానం ద్వారా, సొంత ఆలోచన ద్వారా, సొంత బలం ద్వారా మరి వారు చదువుకున్నటువంటి చదువుకు సంబంధించినటువంటి జ్ఞానం ద్వారా భవిష్యత్ జ్ఞానాన్ని వారు గ్రహించలేరు, కానీ దైవాత్మ జ్ఞానం ద్వారా వారు గ్రహించి ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది, భవిష్యత్తులో ఏం జరగబోతుందని దైవాత్మ జ్ఞానం ద్వారా గ్రహించి వారు ప్రవచనాలు తెలియపరుస్తారు. ఇదంతా కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా ఆ యొక్క దైవజనులకు మరి చెప్పడానికి వీలవుతుంది ప్రియులారా. తర్వాత మరి ఇది ఒక ఉద్యమం లాంటిది కాదు. ఇది ఒక పరిశుద్ధాత్మ కార్యాలు అనేటివి ఒక ఉద్యమం లాంటివి కాదు. ఏదో ఒక రోజు ఆరంభమైనటువంటి విషయాలు కాదు. మొన్న ఆరంభమయ్యి అయినటువంటి కార్యాలు కాదు ప్రియులారా. ఆ తర్వాత మరి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మరియు దైవత్వము. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మరియు దైవత్వం. త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు త్రియేక దేవుడు. త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు అనగా త్రియేక దేవుడు. ఆ త్రియేక దేవునిలో ఒక గుర్తించదగినటువంటి వ్యక్తి, త్రియేక దేవునిలో ఒక గుర్తించదగినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు అనే సంగతి మనము గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. త్రియేక దేవునిలో ఒక గుర్తించదగినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయినటువంటి దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయినటువంటి దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తే. పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తే. లేదంటే ఇంకొక రకంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ అయి ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. మరి తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా మానవుడు మరియు పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా దేవుడై ఉన్నాడు. సంపూర్ణంగా దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దైవిక లక్షణాలను కలిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క లక్షణాలను కలిగినటువంటి వాడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ప్రియులారా. దైవిక లక్షణాలను కలిగినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అనగా సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. దైవిక లక్షణాలు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నటువంటి దైవిక లక్షణాలు ఏంటంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సృష్టింపబడినటువంటి వ్యక్తి కాదు ప్రియులారా, అది గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు సృష్టింపబడినటువంటి వ్యక్తి కాదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే దేవుని నుంచి ఉద్భవించిన దేవుడు. దేవుని నుంచి, తండ్రి అయినటువంటి దేవుని నుంచి ఉద్భవించిన వాడు. తండ్రి అయినటువంటి దేవుడు అయినటువంటి యెహోవా నుంచి ఉద్భవించినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆత్మనే పరిశుద్ధాత్మ. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మనే పరిశుద్ధాత్మ. తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడు నిత్యత్వం గల దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యత్వము కలిగినటువంటి దేవుడు, నిత్యము నివసించే దేవుడు. తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క రక్షణ పాత్ర, ఆయన యొక్క పాత్ర రక్షణలో
ఆయన యొక్క పాత్ర? మానవాళికి రక్షణ తెచ్చుటలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఏమిటి? ప్రజలను రక్షణలో నడిపించడం అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రముఖమైనటువంటి పాత్ర ఏ ఉన్నది ప్రియులారా. కాబట్టి మానవాళి అందరూ కూడా నశించి నరకానికి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి స్థితిలో ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పించటలో, యేసుక్రీస్తు వారి యొక్క ఉత్తమమైనటువంటి లక్షణాలను గురించి బోధించుటలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా మన కోసము మరి దేవునితో కూడా సమానంగా ఉండి, దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపాన్ని ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకుని ఏ విధంగా మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆ విధమైనటువంటి శిలువ మరణము, మరణ పునరుత్థానాల ద్వారా మానవునికి కలుగుతున్నటువంటి రక్షణను గురించినటువంటి ఆత్మజ్ఞానం, దైవాత్మ జ్ఞానాన్ని మరి ప్రజలకు బోధించడం ద్వారా మానవాళి అందరికీ కూడా రక్షణ అనుభవంలోనికి, పాపక్షమాపణ అనుభవంలోనికి నడిపించుట అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్రయే, ప్రముఖమైనటువంటి పాత్రయే ఉన్నది పిల్లరా. తర్వాత మానవులైనటువంటి మనం చేసినటువంటి వ్యక్తిగతంగా మనము ఎవరు చూడకుండా, ఎవరు చూసి చూడకుండా, ఎవరు ఎక్కడ చేసాము అనే పాపాలన్నీ కూడా మరి ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకునేటట్లుగా చేస్తాడు. యేసు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా కడగబడినట్లుగా మనల్ని పశ్చాత్తాపంతో మరి పాపములు ఒప్పుకునేటట్లుగా కన్విన్స్ చేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మన పాపములను ఒప్పింపజేసి యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచినట్లుగా తోడ్పడుటలో మరి ప్రముఖమైనటువంటి బాధ్యతను తీసుకున్నది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి క్రీస్తు ప్రభును నమ్మిన తర్వాత కూడా మరి క్రీస్తు ప్రభును మనము నమ్మిన తర్వాత మరి క్రీస్తులో మనకు ఏం లభిస్తుందంటే నూతనమైనటువంటి జీవం లభిస్తుంది. క్రీస్తు ప్రభులో మనకు నూతనమైనటువంటి జీవితం లభిస్తుంది, నూతనమైనటువంటి జీవం లభిస్తుంది, నూతనమైనటువంటి జీవితము లభిస్తుంది. లభించినటువంటి నూతనమైనటువంటి జీవితము ద్వారా అంటే పాతవి గతించును, సమస్తము క్రొత్తమైన కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున వారు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము క్రొత్తవి ఆయన. కాబట్టి క్రీస్తును నమ్మిన తర్వాత నూతనమైనటువంటి జీవితము జీవించడం కొరకు వారి యొక్క స్వభావాన్ని, వారి యొక్క గుణాల లక్షణాలను మార్పు చెందించే విషయంలో మరి చిన్నగా వారి యొక్క లక్షణాలన్నింటినీ కూడా దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చడంలో, దేవుని యొక్క గుణగణాలకు సమానమైనటువంటి గుణగణాలను మానవులైనటువంటి మనందరం కూడా పొందుకునేటట్లుగా మరి మన యొక్క ప్రాచీనమైనటువంటి పాప స్వభావాన్ని మార్చి పాప స్వభావాన్ని యేసుప్రభు వారి యొక్క రక్తంలో కడుక్కునేటట్లుగా మరి ఒప్పుకొన చేసి మరి ఆ యొక్క పాప స్వభావాన్ని మరి వారి యొక్క గుణాలను, ఎవరి గుణాలను, మానవులైనటువంటి పాపులైనటువంటి వారి యొక్క గుణాలను మార్పు చెందించే విషయంలో మరి బాధ్యతను తీసుకునేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి విశ్వాసుల జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రముఖమైనటువంటి పాత్రగా ఉంటున్నాడనే సంగతి మనము గ్రహించాలి ప్రియులారా. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఏంటి? విశ్వాసుల జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఏంటంటే ప్రభువుని నమ్ముకున్నటువంటి విశ్వాసులమైనటువంటి మన యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే నివసిస్తా ఉన్నాడు. ఎవరు నివసిస్తున్నారు మనలో? ప్రభువుని నమ్మినటువంటి మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నాడు. నివసించడం మాత్రమే కాకుండా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. తర్వాత ఆయన మనకు ఏమిస్తున్నాడు? ఓదార్పునిస్తున్నాడు. ఆయన మనకేమిస్తున్నాడు? విశ్రాంతినిస్తున్నాడు. ఆయన మనకేమిస్తున్నాడు? బలాన్ని అనుగ్రహిస్తున్నాడు. మరి ఆ విధంగా మరి ఆయన కొరకు బలంగా దేవుని యొక్క కార్యాలు చేయటానికి దేవుడు తన యొక్క శక్తితో మనల్ని నింపి ఆయన కొరకు వాడుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క పాత్రను పోషిస్తున్నాడు ప్రియులారా. తర్వాత మనమందరం కూడా విశ్వాసులమైనటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము, దేవుని నామమునందు విశ్వాసం ఇచ్చినటువంటి మనము పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి వాక్యాలన్నింటినీ కూడా చదువుకొని వాటిని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేసే దేవుడుగా ఉంటాడు. అర్థం చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. తర్వాత అర్థం చేసుకొని అప్లై చేసుకోవడానికి, మన జీవితంలోనికి అప్లై చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి సహాయము చేస్తాడు. మన యొక్క జీవితంలోనికి అనువర్తింపజేసుకోవడం ద్వారా నూతనమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని, నూతనమైనటువంటి క్రీస్తును పోలినటువంటి జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడ్పడుతూ ఉంటాడు ప్రియులారా. తర్వాత నెక్స్ట్
ఆ విధంగా మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయటం మాత్రమే కాకుండా దేవుని యొక్క పరిచర్యను చేయడానికి తగినటువంటి శక్తి గల వారము అగునట్లుగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే విశ్వాసులైనటువంటి వారిని మరియు ఆ దైవజనులందరినీ కూడా సిద్ధపరిచే వాడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు ప్రియులారా. తర్వాత మరి మానవులైనటువంటి వారందరికీ కూడా వేర్వేరు మరి సామర్థ్యాలను కలిగి ఉంటారు, వేర్వేరు ఆత్మవరాలను కలిగి ఉంటారు, తర్వాత వేర్వేరు తలాంతులను కలిగి ఉంటారు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వేర్వేరు మరి ఆత్మవరాలను తర్వాత తలాంతులను మరి మానవులైనటువంటి దైవజనులైనటువంటి వారికి అందించడం ద్వారా వాటిని అనుగ్రహించి దేవుని యొక్క నామం మహిమార్థమై ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామం మహిమార్థమై మరి వాటిని వినియోగించబడేటట్లుగా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తమై ఆ యొక్క దేవుని యొక్క కార్యాలు జరుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు ప్రియులారా. తర్వాత నెక్స్ట్ మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ వరాలను పొందుకొనుట ద్వారా మానవులైనటువంటి మనము, విశ్వాసులైనటువంటి మనము, అలాగే సేవకులైనటువంటి మనము, దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము, మానవులైనటువంటి వారికి ఇతర మానవులకు మరియు దేవునికి సేవలను అందించడం ఏ విధంగా అందించాలనో, ఏ విధంగా సేవ చేయాలనో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనో, ఎప్పుడు ముందుకు వెళ్ళాలనో, ఏ టైంలో వెళ్ళాలనో, ఏ టైంలో ఏ మాటలు మాట్లాడాలనో, ఏ విధమైనటువంటి కార్యాలు జరిపించాలనో, ఈ విధమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరి విశ్వాసులైనటువంటి దైవజనులైనటువంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తూ ముందుకు నడిపిస్తాడు. ఆయన చిత్తానుసారంగా ముందుకు నడిపిస్తాడు. కాబట్టి మానవులైనటువంటి మనము, విశ్వాసులైనటువంటి మనము ఆయన చిత్తానుసారంగా నడుచుకునే వారంగా మనము ఉండాలి ప్రియులారా. తర్వాత మరి గలతీ పత్రికలో మనం గమనించినట్లయితే ఆత్మఫలాలు ఉన్నాయి. మరి ఆ యొక్క ఆత్మఫలమును ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే తోడ్పడే దేవుడుగా ఉంటాడు. ఆత్మఫలాలను ఫలించడానికి తోడ్పడే దేవుడుగా ఉంటాడు. తర్వాత ఆత్మఫలాలను మనము ఫలించే వారంగా ఉన్నామా లేదా అనేది మనల్ని పరీక్ష చేసే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మనము ఏం చేయాలంటే ఆత్మఫలాలను ఫలించే వారంగా ఉండాలి. తర్వాత విశ్వాసులమైనటువంటి మనము దేవుని యందు ఏం పెంపొందించుకోవాలంటే దేవుని యందు మనము విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. విశ్వాసము దినదినము ఏమైపోతూ ఉంటుంది, నీరు గారిపోతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే తగ్గిపోతూ ఉంటుంది. దేవుని అంటే వ్యతిరేకమైనటువంటి మాటలు, లోకస్తులకు సంబంధించినటువంటి మాటలు, వ్యతిరేకమైనటువంటి మాటలు, శిలువకు శత్రువులకు సంబంధించినటువంటి మాటలు వినడం ద్వారా, ఆ వార్తలు వినడం ద్వారా ఏమవుతుంటుందంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు నామమునందు విశ్వాసం ఇచ్చినటువంటి వారేమైనటువంటి మన యొక్క విశ్వాసం ఏమైపోతుంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క తగ్గిపోతున్నటువంటి విశ్వాసం దినదినము ఏం కావాలి, వృద్ధి చెందాలి. ఆ విధంగా వృద్ధి చెందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. తర్వాత అంత మాత్రమే కాకుండా విశ్వాసంలో మనము ఎదగటానికి ఆ విధంగా ఎదిగే కొలది మరి ఏం ఫలిస్తామంటే ఆత్మఫలాన్ని ఫలించే వారంగా ఉంటాం. మరి ఆత్మఫలాలు ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ ఆత్మఫలాన్ని మనము ఫలించే వారంగా ఉంటాం ప్రియులారా. కాబట్టి ఈ ఆత్మఫలాలన్నిటిలో ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ అనేది. ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనకేమొస్తుంది, సంతోషం వస్తుంది. ప్రేమ కలిగి ఉంటే సమాధానం వస్తుంది. ప్రేమ కలిగి ఉంటే దీర్ఘశాంతంతో ఉంటాము. ప్రేమ కలిగి ఉంటే దయాళుత్వాన్ని కలిగి ఉంటాం. ప్రేమ కలిగి ఉంటే మంచితనాన్ని కలిగి ఉంటాం. ప్రేమ కలిగి ఉంటే విశ్వాసం ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ కలిగి ఉండడం ద్వారా సాత్వికం వస్తుంది. మరి దేవుని యందు ప్రేమ కలిగి ఉండడం ద్వారా, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండడం ద్వారా ఆశానిగ్రహం అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ ప్రియులారా. కాబట్టి ఆ ప్రేమను మనము పొందుకోవలసినటువంటి వారంగా, దేవుని యొక్క ప్రేమను పొందుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. సంపూర్ణంగా ఆ యొక్క ఆత్మఫలాన్ని ఫలించవలసినటువంటి వారంగా మనము ఉంటున్నాం ప్రియులారా. ఆ విధంగా మనల్ని ఆత్మఫలాలను ఫలింపజేయటం ద్వారా దేవుని మెప్పించేవారుగా, మనుషులను కాకుండా దేవుని మెప్పించేవారుగా మనము ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులమైనటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనకు దేవుడు సహాయము చేస్తాడు. తర్వాత పాపములను ఒప్పుకొన చేసి తర్వాత అసత్యంలో నుండి సత్యంలోనికి తర్వాత మనల్ని నడిపిస్తాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన యొక్క వెలుగులోనికి మనల్ని నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం మనల్ని ఏం చేశాడు దేవుడు, రాజులైనటువంటి యాజక సమూహంగా దేవుడు మనల్ని మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడ్పడ్డాడు. తర్వాత నెక్స్ట్ చీకట్లో నుంచి వెలుగులోకి మనల్ని నడిపించడానికి, ఆ తర్వాత పాపం అనే జిగటగల దొంగ ఊబిలో నుండి మనల్ని లేవనెత్తి
క్రీస్తునే బండ మీద మనల్ని నిలబెట్టి మన యొక్క అడుగులను స్థిరపరిచి మరి ఆ విధంగా స్థిరపరచడంలో పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క పాత్రను పోషిస్తున్నాడు. దేవుడు సాయం చేస్తున్నాడు. తర్వాత మరి క్రీస్తు యొక్క మార్గము నీతి మార్గం కాబట్టి ఆ నీతి మార్గంలో మనల్ని అందరినీ కూడా పాప మార్గం కాకుండా నీతి మార్గంలో దేవుడు మనల్ని మనుషుల చేత ఏర్పరచబడిన మార్గం కాకుండా దేవుని యొక్క మార్గంలో, క్రీస్తు మార్గంలో, పరలోక రాజ్య మార్గంలో, ఆ ప్రేమ సామ్రాజ్యంలో మనం అందరం కూడా చేరునట్లుగా నడిపించేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని అయి ఉన్నది పిల్లల. తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి నియమాలు మరియు వరాలు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏం చేస్తాడంటే బోధకుడుగా ఉంటాడు. మనకు బోధించే దేవుడుగా ఉంటాడు. మనకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించే దేవుడుగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకంలో 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ విధమైనటువంటి మాటలను మనకు బోధించాడో ఆ యొక్క మాటలన్నింటినీ కూడా జ్ఞాపకము తీసుకొని రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు, జ్ఞాపకము చేస్తాడు. మనకు జ్ఞాపకం చేస్తాడు, దైవజనునికి జ్ఞాపకం చేస్తాడు. ఆ విధంగా సంఘానికి జ్ఞాపకం చేయడానికి దైవజనునికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తాడు. ఆ విధంగా మనమందరం కూడా మరి ఏమవుతామంటే విశ్వాసులైనటువంటి మనం, దేవుని పిల్లలమైనటువంటి మనము సర్వసత్యంలోకి నడిపించబడ్డం అనేది జరుగుతుంది. చాలామందికి సత్యము తెలుసు కానీ, యేసు ప్రభు అంటే సత్యం అని తెలుసు కానీ సర్వసత్యంలోకి నడిపించబడ్డం అనేది ఇష్టము లేదు పిల్లరా. సర్వసత్యంలోకి నడిపించబడ్డం, సంపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం పొందుకోవడం అనేది మరి చాలా మందికి అవసరము లేదని అని చెప్పేసి అనుకుంటున్నటువంటి క్రైస్తవ బిడ్డలు లేకపోలేదు పిల్లరా. తర్వాత సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తాడు. తర్వాత ఓదార్పును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత శాంతిని అనుగ్రహిస్తాడు. కష్ట సమయాల్లో తోడుగా నిలుస్తాడు. ఆ తోడుగా నిలిచి నేను నీతో కూడా ఉన్నానని చెప్పేసి తెలియపరుస్తాడు. ఆ విధమైనటువంటి భరోసాను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చే దేవుడుగా, అనుగ్రహించే దేవుడుగా ఉంటాడు. తర్వాత ఆయన సహాయకుడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు. కష్ట సమయంలో, దుఃఖ బాధ సమయాల్లో ఓదార్పునిచ్చి సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఏం చేయాలి దిక్కు తోచనటువంటి పరిస్థితులలో మానవులైనటువంటి మనకు, విశ్వాసులైనటువంటి మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా మనము మన యొక్క బలహీనతల యందు, తర్వాత సవాళ్ళ యందు, పోరాటాల యందు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటాడు. ఈ లోకంలో మరి జీవిస్తున్నటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి పోరాటాలు, జీవన పోరాటాలు, రకరకాలైనటువంటి పోరాటాలు, చెప్పలేనటువంటి రకరకాలైనటువంటి పోరాటాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పోరాటం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి పోరాటాలలో వాటన్నిటిలో కూడా సంపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానము పొందుకొనటం ద్వారా మనము సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహిమపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేసే దేవుడుగా ఉంటాడు. తర్వాత మరి అతీంద్రియ శక్తులు, సూపర్ న్యాచురల్ పవర్స్ అంటారు, అతీంద్రియ శక్తులు అంటారు. ఈ యొక్క అతీంద్రియ శక్తులైనటువంటి మరి తెలివి, తర్వాత జ్ఞానము, ఆ తర్వాత స్వస్థత, ప్రవచన వరము, ఆ తర్వాత మొదలగు వీటన్నిటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటాడు. తర్వాత ఆ విధంగా అనుగ్రహించి సంఘం ఏమవుతుంది, ఆ విధమైనటువంటి పరిశుద్ధాత్మ వరాలను పొందుకొనడం ద్వారా సంఘము క్షేమాభివృద్ధిలోనికి నడిపించబడుతుంది పిల్లలు. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధాత్మ కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క సేవకుల ద్వారా జరిగిస్తాడు. దేవుడు తన యొక్క సేవకుల ద్వారా స్వస్థత కార్యాలను జరిగిస్తాడు. దేవుడు మరి మానవుల మధ్యలోనికి వచ్చినప్పుడు, లేదా సంఘంలోనికి వచ్చినప్పుడు, సంఘము మధ్యలోనికి వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి మరి సంఘటనలు ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి పిల్లలు, ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో ఆత్మ నింపుదల కలిగినటువంటి సంఘంలో అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల మధ్యలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించినప్పుడు అక్కడ విశ్వాసులు నిలబడలేరు, కొన్ని సందర్భాల్లో నిలబడలేరు, దేవుని యొక్క సన్నిధానంలో నిలబడలేరు. అంటే మరి ఏమవుతుందంటే కింద పడిపోయే పరిస్థితులు వస్తాయి పిల్లలు, కింద పడతారు. కింద పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ కింద పడడం కూడా ఎవరో కింద పడి లాగి కింద పడేస్తున్నారని చెప్పేసి మాట్లాడే వాళ్ళు లేకపోలేదు ప్రియులారా. నేను స్వయాన ఎన్నో సంఘాలను చూసిన, ఎన్నో చోట్ల చూసిన, ఎన్నో మీటింగ్స్ చూసినా, నేను ఎవరు కూడా లాగి పడేసే వాళ్ళు ఎవరు లేరు, నేను గమనిస్తున్నా నేను. సో కాబట్టి మరి అనేక సందర్భాల్లో నేను గమనించిన, నేనే స్వయాన నా కళ్ళ ద్వారా, నా ద్వారా కూడా
కార్యాలు దేవుడు అటువంటి కార్యాలు జరిగించినాడు. అంటే వారిలో ఎవరిలో అయితే పాపం ఉంటుందో, ఎవరిలో అయితే మరి అపవిత్రత అనేది ఉంటుందో, ఎవరిలో అయితే దురాత్మ ఉంటుందో, దేవుని యొక్క సన్నిధి అక్కడికి దిగి వచ్చినప్పుడు ప్రార్థన చేయటం ద్వారా అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సన్నిధానంలో మరి ఆ యొక్క పాపి అయినటువంటి మానవుడు నిలబడలేడు. ఏమవుతాడు? కింద పడిపోతాడు. ఆ విధంగా కింద పడిపోతాడు. మరలా తర్వాత ఏం చేస్తాడు? శాశ్వతంగా కింద పడిపోడు, శాశ్వతంగా మట్టిలోకి పోడు, అతడు గోతిలోనికి పోడు, అతనికి ఆహారము తప్పదు. అవునా కదా? సో కాబట్టి కింద పడిపోయే పరిస్థితి వచ్చినప్పటికీ మరలా తిరిగి ఏం చేస్తాడు? లేవనెత్తబడతాడు. కింద పడే పరిచర్య కాదు ఇది, కింద పడేసే పరిచర్య కాదు ఇది, లేవనెత్తే పరిచర్య. ఎంతమంది ఏం చేస్తున్నారు? అపార్థాలు చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? అపార్థాలు, కింద పడుతున్నారు. నిలబడిన మనిషిని కింద పడేస్తున్నారంట లాగి. ఎంత అపార్థమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో చూడండి. ఎంత పరిశుద్ధాత్మ కార్యాలకు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడే క్రైస్తవ బిడ్డలు లేకపోలేదు ప్రియులారా. నిలబెట్టే పరిచర్య ఇది. కాబట్టి పాపిని బ్రతికించే పరిచర్య, పాపిని మరణంలో నుండి జీవంలోనికి నడిపించే పరిచర్య, వెలుగులోనికి నడిపించే పరిచర్య, పాపంలో నుండి మరి సత్యంలోనికి, సర్వసత్యంలోకి నడిపించే పరిచర్య. కాబట్టి మరి నిలబెట్టే పరిచర్య, పడేసే పరిచర్య కాదు. కాబట్టి ఒక అయస్కాంతం ఉంది, అయస్కాంతం దగ్గరికి ఒక మేకుని తీసుకుపోతే స్ట్రైట్గా నిలబడుతుందా ప్రియులారా? చెప్పండి. ఏమవుతుంది? ఆకర్షణ శక్తి ప్రభావానికి వెనక్కి లాగడం, అట్లా లాగబడ్డం జరుగుతుంది. దేవుడు సడన్గా దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం జరిగించిన దిగి వచ్చినప్పుడు మరి పాప అయినటువంటి మానవుడు నిలబడగలుగుతాడా? దేవుని సన్నిధానంలో కింద పడతాడు. దాని అర్థం పాప అయినటువంటి మానవుడు కింద పడతాడు, పరిశుద్ధుడైనటువంటి మానవుడు స్థిరంగా నిలబడుకొని ఉంటాడు. అందరు కింద పడరు, అందరికి పరిశుద్ధులు నిలబడతారు, పాపులు కింద పడతారు. దయ్యం పట్టిన వాళ్ళు పడిపోతారు. పడిపోయింది ఆయన కాదు, ఆయనలో ఉన్నటువంటి దురాత్మ వాడిని కింద పడేసి విలువలాడించి వెళ్ళిపోయేటప్పుడు ఇంకా నాకు ఈయనలో చోటు లేదని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదని కింద పడేసి మరి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది పిల్లలు. కాబట్టి ఆ విధంగా మరి అతను ఏమవుతాడు? లేవనెత్తబడతాడు, దైవశక్తి నుంచి విడిపించబడతాడు, దురాత్మ ప్రభావాల నుంచి విడిపించబడతాడు, దేవుని సన్నిధానానికి నడిపించబడతాడు, దేవుని నామనందు విశ్వాసం ఉంచుతాడు, దేవుని బిడ్డగా మార్చబడతాడు. ఇదేదో ట్రెండ్ కాదు, రగులుతున్నటువంటి ఇది కాదు, ఏదో ఒక కెరటంలాగా మధ్య భాగంలో ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయినటువంటి ట్రెండ్ కాదు. అది కూడా మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో కింద పడేసే వాళ్ళు ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను ఎక్కడ చూడలేదు, లాగి కింద పడేసే వాళ్ళని ఎక్కడ చూడలేదు నేను. దేవుని సన్నిధానంలో అంటే దేవుని శక్తిని నువ్వు తక్కువ అంచనా, శూన్యంలో భూమిని వేలాడించినాడు, తర్వాత సర్వ మరి అన్ని గ్రహాలన్నింటినీ కూడా వేలాడదీసినటువంటి ఆ దేవాది దేవుడు మరి మన మధ్యలోకి ఆత్మరూపిగా దిగి వస్తే మనం నిలబడగలుగుతాం? ఆయన సన్నిధానంలో నిలబడలేము. కాబట్టి మనం ఏ విధంగా మనం పరీక్ష చేసుకోవాలి, మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో మనము పరీక్ష చేసుకోవాలి. మన యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయి, పరిశుద్ధాత్మ కార్యాలకు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడే విశ్వాసంగా మనము ఉన్నామా అనే సంగతి, మనము స్వస్థతలకు వ్యతిరేకంగా మరి మాట్లాడే వారంగా మనం ఉన్నామా, మరి దురాత్మలను పారదోలే పరిచర్యలకు వ్యతిరేకంగా మాట్లాడే విశ్వాసంగా మనము ఉన్నామా, ఆత్మవరాలను వినియోగించి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కలిగించే దైవజనుల పరిచర్యలను గురించి వ్యతిరేకంగా మాట్లాడే స్థితిలో మనం ఉన్నామనే సంగతి మనము పరీక్ష చేసుకోవాలి. దేవుని మెప్పించే వారంగా ఉండాలి, మనుషులు మెప్పించే వారంగా మనము ఉండకూడదు, సిద్ధాంతాలను పట్టుకోకూడదు. ఒక వ్యక్తి ఏం చేసినాడంట, ఒక ఏనుగు ఉందంట, ఏనుగు ఉంటే ఏనుగు తోకను పట్టుకొని ఇది ఏనుగు అన్నాడంట. ఒకడేమో ముందుకు పోయి తొండం పట్టుకొని ఏనుగు అన్నాడంట, ఇంకొకడు పోయి కన్నును పట్టుకొని ఏనుగు అన్నాడంట, ఇంకొకడు పోయి చెవు పట్టుకొని ఏనుగు అన్నాడంట. కాబట్టి ఆ విధంగా మరి అందరూ కూడా కేవలము
త్రోవ తప్పి దారి తప్పి ఏకంగా ఏ స్థితిలోకి పోయినారు? పనికిమాలిన వారైనందు. కాబట్టి దయచేసి అటువంటి స్థితిలోకి వెళ్లకుండా దేవుని యొక్క సర్వ సంపూర్ణతలోనికి, సర్వసత్యంలోనికి నడిపించబడే వారంగా మనము ఉండాలి ప్రియులారా. దేవుని యొక్క ఆత్మజ్ఞానాన్ని మనము సంపూర్ణంగా సంపాదించుకోవాలి. గిన్నె నిండి పొర్లే అనుభవంలోనికి మనము రావాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడు కూడా ఆత్మతో నింపబడినటువంటి జీవితాన్ని కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తాడు. అందుకే దావీదు ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధానంలో గడుపుతా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధానాన్ని ప్రేమించాడు. యెహోవా మందిరంకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానాన్ని సంతోషించే దావీదులాగా మనం కూడా దేవుని సన్నిధానాన్ని ప్రేమించి దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుని యొక్క సారూప్యము పొందుకునేంత వరకు, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకునే సంపూర్ణంగా ఆత్మనిశ్చేత గల వారమగు పర్యంతరం మనము ప్రార్థన చేస్తున్నట్లయితే ఆయన యొక్క ఆత్మతో మనల్ని నింపి మన జీవితము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి జీవితంగా, మరి ఆత్మను కలిగినటువంటి జీవితము జీవించే వారినిగా తయారు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. తర్వాత ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినటువంటి వారమై జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏం చేస్తాడు? సహాయము అనుగ్రహించే దేవుడుగా ఉంటాడు. మరి పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి జీవించుట అనే అనుభవం, నింపుదల కలిగినటువంటి జీవితం. ఏ నింపుదల కలిగిన జీవితము? పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి జీవితాన్ని జీవించడం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు చదువుకుందాం. 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు చదువుకుందాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు. కాబట్టి మనం మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, మద్యముతో మత్తులై ఉండకుడి అంటున్నాడు. కాబట్టి మద్యపానము నిషేధం. మద్యపానము ఏం చేయాలి? మద్యపానాన్ని పుచ్చుకోవద్దు. ఏనాడు కూడా విశ్వాసులైనటువంటి వాళ్ళు ఎవరు కూడా సారాయి తాగరు, మద్యాన్ని సేవించరు. దేవుని సేవకులు ఎవరు కూడా సారాయిని తాగరు, మద్యాన్ని తాగరు, బీర్ను తాగరు, విస్కీని తాగరు, జిమ్మును తాగరు, రమ్మును తాగరు. వాటి పేర్లు మనకు సరిగా తెలియవు ఉండు. కాబట్టి కొందరు చేస్తున్నారు, కానీ అందరు చేయరు. దేవుని పిల్లలు చేయరు. చేస్తున్నారంటే చేసిన వాడు విశ్వాసి కాదు. కాబట్టి దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనము ఉండాలి. మద్యముతో మత్తులై ఉండకూడదు. దానిలో ఏముంది? దుర్వ్యాపారము ఉన్నది. దానిలో ఏముంది? దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఆత్మతో నింపబడినటువంటి వారంగా ఉండాలి. ఒకరినొకరు కీర్తనలతోనూ ఆ తర్వాత సంగీతములతోనూ ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి. కాబట్టి ఒక ఆయన కెమిస్ట్రీ లెక్చరర్, ఒక ఆయన కాలేజీలో పనిచేస్తున్న దినాల్లో కెమిస్ట్రీ లెక్చరర్ ఒక ఆయన, మీరు చర్చిలో సారాయి తాగుతారంటనే అని అంటున్నాడు. దాన్ని సారాయి అన్నారు సార్, ద్రాక్షరసం మేము తాగేది, ద్రాక్షరసం వేరు సారాయి వేరు. కెమిస్ట్రీ లెక్చరర్ అయ్యండి, ఆయనకు తెలియదు కాదు, తెలిసి కూడా కావాల్సి. కాబట్టి దానికి సారాయికి తర్వాత ద్రాక్షరసంతో సారాయి తయారవుతుంది, తర్వాత యాపిల్ పండ్ల జ్యూస్తో సారాయి తయారవుతుంది, తర్వాత వేరు రకాలైనటువంటి టమోటాలతో తయారవుతుంది, వేరు రకాలైనటువంటి పండ్లతో రకరకాలైనటువంటి పండ్లతో సారాయి తయారు చేయొచ్చు. మధ్యలో ఉన్నటువంటి ప్రక్రియ ఏంటంటే
కిణ్వ ప్రక్రియ అంటారు, ఫర్మెంటేషన్ ప్రాసెస్ అని ఇంగ్లీష్లో అంటారు. కాబట్టి ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరగడం ద్వారా పండ్ల రసాలు ఏమిటిగా మారుతాయి? సారాయిగా మారుతాయి. వేరు రకాలైనటువంటి క్వాలిటీస్ కలిగినటువంటి వాటిగా మారుస్తారు. కర్బన మరి పదార్థం, అది కర్బన ద్రావణం. కాబట్టి కార్బన్ కలవడానికి మరి రబ్బర్ పదార్థాలను కలుపుతారు, రబ్బర్ను కలుపుతారు, అందులో రబ్బర్ చెప్పులను కలుపుతారు, ఉడకబెడతారు, నీరు లేకుండా ఉడకబెడతారు, గాలిని చొరబడకుండా ఉడకబెడతారు. సో కాబట్టి ఆ విధంగా రకరకాలైనటువంటి మరి సారాయిలు తయారవుతూ ఉంటాయి. మరి ఆ విధంగా మద్యంతో మత్తులై ఉండకూడదని చెప్పేసి, సారాయికి ద్రాక్షరసానికి తేడా తెలియని వాళ్ళు ఉన్నారు. అట్లా సారాయికి ద్రాక్షరసానికి తేడా తెలిసినా కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక రకంగా మాట్లాడాలా, ఏదో ఒక రకంగా కోపాన్ని తెప్పించాలని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వైన్ అంటే ద్రాక్షరసం అంటారు. వైన్ అంటే సారాయి కాదు. వైన్ అంటే ద్రాక్షరసం కిణ్వ ప్రక్రియ అంటారు. కిణ్వ ప్రక్రియ జరగడం ద్వారా ద్రాక్షరసం ఏమిటిగా మారుతుంది? వైన్గా మారుతుంది. సరే, తర్వాత ఆ విధంగా మరి పులియబెట్టడం అంటారు, దాన్ని తెలుగులో పులియబెట్టడం అంటారు, కిణ్వ ప్రక్రియ అంటారు. సరే, ఆ విధంగా మరి ఆత్మపూర్ణులై ఉండుడి, మద్యముతో మత్తులై ఉండకుడి కానీ ఆత్మపూర్ణులై ఉండుడి. దాంట్లో ఏముందంట? మద్యంలో దుర్వ్యాపారము కలదు, ఆత్మపూర్ణులై ఉండుడి. కీర్తనలతోనూ తర్వాత సంగీతములతోనూ ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోనూ హెచ్చరించు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుల భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి. నువ్వు దేవుని కాదు అని చెప్పేసి ఒక అమ్మాయి యేసుక్రీస్తును ప్రశ్న వేస్తుందంట. నువ్వు దేవుని కుమారునిగా, నువ్వు దేవుని కుమారుని కాదు అని అంటుంటే, నేను ఏం కావాలో ఏం చేయకూడదు, ఏమి కాకూడదో నిర్ణయించే అధికారం నీకు ఎవరిచ్చినారు? నీకు ఏమీ తెలియదని చెప్పేసి నువ్వు నా దగ్గర కూర్చుంటే నేను నీకు నేర్పిస్తానని యేసుక్రీస్తు తెలియపరిచాడు. ఆ విధంగా తెలియపరిచినప్పుడు ప్రభా నన్ను క్షమించు అని చెప్పేసి అడిగింది అమ్మాయి. అడిగితే అప్పుడు సమస్తము యేసుక్రీస్తు ప్రభువారు అమ్మాయికి తెలియపరిచాడు. కాబట్టి అమ్మాయి తన పాపాన్ని ఒప్పుకొని, తన యొక్క జీవితాన్ని ఒప్పుకొని, యేసుక్రీస్తు ప్రభునామమునందు విశ్వాసం ఉంచి మరి పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధురాలుగా మార్చబడి ప్రభు కొరకు సేవ చేసే కుమార్తెగా మార్పు చెందింది ప్రియులారు. కాబట్టి మరి మనము తెలుసుకునే వారంగా ఉంటున్నామా? సంపూర్ణంగా నాకు ఏమి తెలియదు ప్రభా, నువ్వే నాకు బోధించు, నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు నాకు తెలియపరచు. యేసుక్రీస్తు ప్రభువా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటున్నారు, దేవుడు అంటున్నారు, మహాదేవుడు అంటున్నారు. మరి నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు తెలియపరచమని చెప్పేసి చెప్తే దేవుడు తెలియపరుస్తాడు. నువ్వు యేసు ప్రభు దేవుడా కాదనేది మరి తెలియపరచబడుతుంది. ఎవరి ద్వారా తెలియపరచబడుతుంది? దేవుని ద్వారానే తెలియపరచబడుతుంది. కాబట్టి మరి ఆ తెలియపరచబడ్డము తీసుకునే బాధ్యత ఎవరిదంటే పరిశుద్ధాత్మ దేవుడే వారితో మాట్లాడతాడు. తర్వాత మీరు ఒకసారి ఏం చేస్తారంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఇంటి దగ్గర చదవండి ప్రియులారా. తర్వాత 2 కొరింథీ 3:18 ఒకసారి చదువుకుందాం. 3వ అధ్యాయము 18 వచ్చిన 2 కొరింథీ 3:18. 2 కొరింథీ 3:18 మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాము. ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే నువ్వు పోతాం పో, ఆత్మ చేత మార్చబడుతూ ఉన్నాము. సో కాబట్టి మనమందరం కూడా ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను పొందొచ్చు, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతూ ఉన్నాము. దేవుని యొక్క పోలికగా మార్చబడుతున్నాం. దేవుని యొక్క ఆత్మ చేత మనము నడిపించబడుతున్నాం. ప్రభు యొక్క ఆత్మ చేత మనము నడిపించబడుతున్నాం. దేవుని యొక్క పోలికలోనికి మనము మార్చబడుతున్నాం.
దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారుగా మనము మార్చబడుతున్నాం. ఇదంతా చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు పిల్లలు. కాబట్టి ఆ ప్రకారంగా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతూ మనము ముందుకు సాగాల్సినటువంటి వారంగా ఉంటున్నాము. తర్వాత 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చదువుకొని ముగిస్తాం. 2 పేతురు 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. 2 పేతురు తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటికి మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టు అయిన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. కాబట్టి తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాని యొక్క దేవుడు, మనం పిలిచినటువంటి దేవుడు మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన యొక్క అనుభవ జ్ఞానం మూలంగా ఆయన యొక్క దైవశక్తి, ఆయనలో ఉన్నటువంటి దైవశక్తి ఏంటి? ఆయనలో ఉన్నటువంటి దైవశక్తి పరిశుద్ధాత్మ దేవుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు. ఆ యొక్క దైవశక్తి ద్వారా మనం ఏం పొందుకుంటాము? జీవాన్ని పొందుకుంటాము. జీవమునకును భక్తికి కావలసినటువంటి వాటన్నిటినీ కూడా మనకు దయచేయచ్చు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం జీవించడానికి, దేవుని యొక్క బిడ్డలుగా జీవించడానికి, తర్వాత దేవుని బిడ్డలుగా భక్తి చేయడానికి, దేవుడు మెచ్చినటువంటి భక్తిని చేయడానికి కావలసిన వాటన్నిటిని కూడా దేవుడు మనకు దయచేస్తా ఉన్నాడు. దయచేసేది ఎవరు? దయచేసేది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దేవుని గూర్చినట్టు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం మనము పొందుకునేటట్లుగా సహాయం పడేవారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మీకు కృపయు సమాధానము ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా విస్తరించును గాక అని చెప్పేసి పేతురు తన యొక్క పత్రికలో తెలియపరుస్తున్నాడు పిల్లలు. 4వ వచనం చదువుకుందాం ఒకసారి. లాస్ట్ 4వ వచనం 1:4. 2 పేతురు 1:4. మహిమ గుణాతిశయములను బట్టి అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను మనకు అనుగ్రహించి ఉన్నాడు. తర్వాత దురాశలను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం వలన మూలంగా, ఏ వాగ్దానం మూలంగా? దేవుడిచ్చినటువంటి వాగ్దానాల మూలంగా, పరిశుద్ధాత్మ వరాల మూలంగా. తర్వాత ఎవరు? మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించెను. కాబట్టి దేవ స్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా దేవుని యొక్క స్వభావంలో మనము కూడా పాలివారంగా మార్చబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని, కృపను మన పట్ల చూపించి విశ్వాసమైనటువంటి మనము సంపూర్ణ ఆత్మనిచ్చేదగలిగినటువంటి వారంగా, ఆత్మను పొందుకొని ఆత్మలో ఆనందించే వారినిగా దేవుడు మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడిని మనకు సంచకరువుగా అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మరి మనము ఆత్మచేత నడిపించబడే విశ్వాసముగా ఉన్నామా లేదా అనేది పరీక్ష చేసుకుని మనము ముందుకు సాగుదాం గాక. ఆ ప్రకారంగా ఆత్మ నడిపింపుతో, ఆత్మ నింపుదల కలిగినటువంటి జీవితాన్ని మనము మరి నడిపించబడుతూ మనము ముందుకు సాగుతూ ఉన్నట్లయితే దేవుని నామము ఘనపరచబడుతుంది మన ద్వారా. ఆ విధంగా అనేక ఆత్మలు దేవుని యొక్క సన్నిధానానికి చేరడానికి అవకాశము ఉంటుంది. దేవుని యొక్క కృపను పొందుకోవడానికి అవకాశము ఉంటుంది. దేవుని బిడ్డలుగా కొనసాగుతూ ఆయన మహిమ కలిగినటువంటి కార్యాలను చేయటానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఆ విధంగా చేయడానికి దేవుడు సహాయం చేయనుగాక. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబాండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.